గుంటూరు జిల్లా మంగళగిరిలో 13 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న మైనర్ బాలికతో నిందితులు మాటలు కలిపి ఆటోలో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు డీఎస్పీ వివరించారు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించారన్నారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టగా నిందితులను మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. గుంటూరు నార్త్ డిఎస్పీ మంగళగిరి మొన్న అంటే 19/12/2025 తేదీ మధ్యాహ్నం 1:30 సమయంలో మంగళగిరి టౌన్కి చెందినటువంటి ఒక స్త్రీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లోని అంశాలను బట్టి తన మైనర్ కుమార్తెపై 18వ తారీఖు రాత్రి 10:10 గంటల సమయంలో రైల్వే స్టేషన్ నుండి ఒక 3 వ్యక్తులు ఆమెని తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా ఉంటుంది. ఆ రిపోర్ట్లోని అంశాలను బట్టి దాన్ని రేప్ కేసు మరియు పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. గుంటూరు ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈ కేసుని వెంటనే నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాను. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ మైనర్ బాలికని ఎయిమ్స్ ఆసుపత్రికి వైద్య పరీక్ష నిమిత్తం వెంటనే పంపించాము. అలాగే ఈ కేసులో దర్యాప్తులో తేలిన ప్రకారం ఈ కేసులో 4 ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశాము. అందులో షేక్ కాదర్ బాషా, షేక్ కమల్ సాహెబ్ వీళ్ళిద్దరూ కూడా తాడేపల్లి, వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. షేక్ కాదర్ బాషా డ్రైవర్గా పనిచేస్తాడు, షేక్ కమల్ తన కొడుకు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాడు. అలాగే మిగిలిన ఇద్దరు కూడా షేక్ సలీం, షేక్ రబ్బానీ వీళ్ళిద్దరూ కూడా డ్రైవర్లు, విజయవాడ ఉన్న ఏరియాలో ఉంటారు. ఇందులో మొదట చెప్పినటువంటి కాదర్ బాషా, సలీం, రబ్బానీ వీళ్ళు ముగ్గురు కూడా 18వ తారీఖు నైటు మంగళగిరి రైల్వే స్టేషన్లో తచ్చాడుతుంటారు.